హాయ్ ఫ్రెండ్స్, కేవలం 2 స్టిచెస్తోనే మనం బ్లౌజ్కి పైపింగ్ అనేది వేయొచ్చండి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మనం నార్మల్గా పైపింగ్కి క్రాస్ పీస్ అయితే తీసుకుంటాం కదా, అదేవిధంగా 1.5 ఇంచ్ వెడల్తో క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ పెట్టి ఫస్ట్ స్టిచ్ వేసుకుంటాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ని క్లాత్ మధ్యలో పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేలాగా బ్లౌజ్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నెక్ని సాగదీయకుండా నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ మెథడ్ అయితే రౌండ్ నెక్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని, మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఖర్చు అనేది 1/2 ఇంచ్ ఉండాలన్నమాట మనం వేసే పైపింగ్ క్లాత్కి. అలాగే బ్లౌజ్కి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని జాయిన్ చేసుకున్న తర్వాత రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని మనం బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే ముడతలు లేకుండా స్టిచ్ చేసుకోవాలి.